హైదరాబాద్ నగరాన్ని మొత్తం స్కాన్ చేసేందుకు జీహెచ్ఎంసీ జీఐఎస్ సర్వే ఆఫర్ అర్బన్ ప్లానింగ్ చేపట్టింది. మూడంచెల ఈ సర్వేలో భాగంగా తొలుత శాటిలైట్ సర్వే, ఆ తర్వాత డ్రోన్లతో సర్వే నిర్వహించిన అనంతరం ఇంటికెళ్లి సమాచారం సేకరణ చేయాలని బల్దియా నిర్ణయించింది. తొలి దశగా ఈ సర్వేను జూలై 30వ తేదీ నుంచి ఉప్పల్, హయత్ నగర్, హైదర్ నగర్కు, కుకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీలు, మియాపూర్, చందానగర్ ఏరియాలో మొదలుపెట్టారు. నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఈ సర్వేను నిర్వహించనున్నారు. 22 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వే మొత్తాన్ని 18 నెలల్లో సేకరించేలా జీహెచ్ఎంసీ డెడ్లైన్ విధించింది. సర్వే బాధ్యతలను నియోజియో సంస్థకు అప్పగించింది. జీహెచ్ఎంసీగా ప్రకటించక ముందున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందన్న వ్యత్యాసాన్ని అంచనా వేసేందుకే ఈ సర్వేను చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సర్వేలో సేకరిస్తున్న సమాచారంతో నగరంలోని ప్రతి ఇంటికి, భవనానికి ఒక క్యూఆర్ కోడ్ను కేటాయించి దాని ద్వారా జీహెచ్ఎంసీ సేవలను మరింత మెరుగుగా అందించేలా సంస్కరణలు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ క్యూఆర్ కోడ్తో కేవలం పౌర సేవలే గాక ఏదైనా విపత్తు కానీ, ప్రమాదం కానీ జరిగినప్పుడు వీలైనంత త్వరగా అక్కడకు డిజాస్టర్ పోలీసు బృందాలు చేరుకునే వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సర్వే ద్వారా సేకరించే డేటాను హైడ్రాకు సైతం అందించనున్నారు. అప్పుల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకోవడానికి జీఐఎస్ సర్వేపై గంపెడాశలు పెట్టుకుంది. ఈ సర్వే ద్వారా ఆస్తి పన్ను వసూలు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అనుమతులు ఉల్లంఘించి అదనంగా నిర్మించిన అంతస్తులకు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తింపజేయాలన్న ఆలోచనలో జీహెచ్ఎంసీ ఉంది. ఇందుకుగాను సుమారు 19.49 లక్షల ప్రాపర్టీలను సర్వే చేసి సమాచారాన్ని సేకరించనున్నారు. సర్వేలో సేకరించే సమాచారాన్ని బట్టి ప్రాపర్టీ ట్యాక్స్ను వర్తింపజేస్తే సంవత్సరానికి 3,000 కోట్ల వరకు ట్యాక్స్ వసూలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో జీఐఎస్ సర్వేను 18 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. గ్రేటర్ పరిధిలోని 19.49 లక్షల ఆస్తి పన్నుకు సంబంధించి అసైన్మెంట్స్ ఉన్నాయి. వీటిని 18 నెలల్లో పూర్తి చేయాలంటే నెలకు 1.08 లక్షల ప్రాపర్టీలను సర్వే చేయాల్సి ఉంటుంది. కానీ 2 నెలల్లో 14,000 ప్రాపర్టీలను మాత్రమే సర్వే చేశారు. డ్రోన్ సర్వే, ఫీల్డ్ సర్వే చేసిన అనంతరం డేటాను క్రోడీకరించి దాని ఆధారంగా ఆస్తి పన్నును పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ సర్వే నత్తనడకన సాగుతుందని పలువురు అధికారులు చెబుతున్నారు. దీనికి ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని పలువురు విమర్శిస్తున్నారు.